ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకి అండగా ఉంటాము, రైతులకి భరోసా ఇచ్చాము అని చెప్పి ఎలక్షన్లో రైతుల ఓట్లు వాడుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం రైతులను రాజులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీని. వాణిజ్య పంటలకి ప్రాముఖ్యత ఇస్తాం. ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి రైతే రాజుగా రాబోయే ప్రభుత్వంలో ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. కర్ణాటకలో మామిడి రైతుల కోసం జేడీఎస్ ఒక కేంద్రానికి లెటర్ రాసినటువంటి విషయం. ఆ లెటర్ రాసిన తర్వాత 2,50,000 టన్నుల మామిడిని కేజీ 16 రూపాయలు హెచ్చించి కేంద్రం కొనుగోలు చేయడం జరిగింది. మరి కేంద్రం మేము ఏం చెప్తేనా వింటది, కేంద్రం మా కనుసన్నాల్లో ఉన్నట్టు ఉంది అన్నట్టు బిహేవ్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మామిడి రైతుల కోసం మీరు అండగా నిలబడలేకపోయారు, ఎందుకు కేంద్రానికి ఒక లెటర్ రాయలేకపోయారు అని మీ కన్సర్న్ రైతుల మీద ఏంటి అని అనేది ఇవాళ గతంలో మిర్చి రైతుల మీద అలాగే ప్రూవ్ చేసుకున్నారు, ఇప్పుడు మామిడి రైతుల మీద కూడా అలాగే ప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే రైతులకి మీరు అండగా ఉండడం ఇష్టం లేదా, లేకపోతే రైతులకి గిట్టుబాటు ధర రావడం మీకు ఇష్టం లేదా అని అనేది ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి.